వద్దండి, బలి తీసుకోవద్దండి ఇంతమందిని అని శ్రీకాంత్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడతారు ఒకసారి. పొలిటికల్ న్యూస్ రామ్మోహన్ రావు గారు, ఈ డెవలప్మెంట్స్ అన్ని గడిచిన 4-5 రోజులుగా జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని మీరు వాచ్ చేస్తున్నారు. ఏంటండి ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉండబోతోంది? ఈసీ ఏమన్నా పరిధి దాటి వ్యవహరిస్తుందా, లేకపోతే ఈసీ చేయకపోతే మళ్ళీ మన బోటోళ్ళమే అడుగుతామని ఇందాక రవికిరణ్ గారు అన్నారు. నిజమే, మనం అడిగాం కదా అని చెప్పేసి ఎవరినో ఒకరిని ఫిక్స్ చేయడం అనేది కరెక్టా అంటున్నారు. ఆదివారం గారు, మీకు అట్లాగే మన ఛానల్ ఉండే మిత్రులకు 99 ప్రేక్షకులకు నమస్కారం. ఈసీ సరైన విధంగా ప్రవర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ 4-5 రోజులు కాదు, అంతకుముందు కూడా. అంటే అధికారులు మార్చబడుతుంటారు, మార్చినప్పుడు బాధ్యత కూడా వహించాల్సి వస్తుంది. అంటే ప్రిడిక్షన్ మొదలు ఏది జరుగుతుందో ఊహించకపోవడం కూడా అధికారులు తప్ప అంటున్నారు. మనకు పద్యం ఉంది ఇవాళ, అంటే నీటి పద్యం. తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు అని. శిష్యుడు చెడుగైతే గురువు తప్పు కూడా. కనుక అట్లా తల్లిదండ్రులు తప్పన్నాం కదా, ఇక్కడ కూడా అంతే. చాలా సంఘటనలు మనం చూస్తాం. కింది స్థాయి అధికారులు లేకపోతే హోమ్ గార్డులో, కానిస్టేబుల్లో, ఎస్ఐలో చేయడం పడేస్తున్నారు. ఇక్కడ నా సరైనది అంటున్నాను. ఎందుకంటే మీరు వారిని ఇంతకుముందు రజనీ అన్నట్టు మనకు వాళ్ళకపోతే రేపు ఎంక్వైరీలో తేలుతారు. బిజినెస్ ఏం చేయలేదు కదా, సస్పెండ్ చేశారు, ఎంక్వైరీలో వాళ్ళకి తప్పు కాదని తేలుతారు. కానీ చాలా ప్రశ్నలకి అధికారులకు సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. అందుకని మాకు ఎలక్షన్ కమిషన్ ఒక మంచి పని చేసింది. ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇండియా పైన ఎవరున్నారో ఆ హెడ్స్ ని పిలిచింది. అంటే మన సిఈసిని పిలిచింది, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరిని పిలిచింది అంటే చీఫ్ సెక్రటరీని పిలిచింది, ఇటు పక్క డీజీపీని పిలిచింది కదా, ఐజీని పిలిచింది కదా, డీజీపీని పిలిచింది కదా. అంటే నేనేమంటున్నానంటే ఈ ఇద్దరు తలకాయలు, ఒకరేమో సివిల్, ఒకరేమో పోలీస్ అధిపతులు, ఈ రెండు చూసుకోవాల్సిన విఫలమైంది అని చెప్పి పిలిచి ఒక 19-20 మంది మీద శాఖపరమైన చర్యలు తీసుకోమన్నది. ఒక 3 కలెక్టర్ మార్చింది, 2 సస్పెండ్ చేసింది. నేను సరి అయిన విధంగానే చేస్తుందని నేను అనుకుంటున్నాను. మొదటగా అధికారులు మార్చకపోయినా మనం మామూలుగా పోలీస్ స్టేషన్ రికార్డు ఉంటుంది రాజావు గారు. ఎవరంటే నేర చరిత్రులు ఎవరు, రౌడీ షీటర్స్ ఎవరు, ఇక్కడ ఎవరు గడాట సృష్టించే అవకాశం ఉందని. ఇవాళ పల్నాడు చరిత్ర కొత్తది కాదు, ఇవాళ రాయలసీమ చరిత్ర కొత్తది కాదు, ముఖ్యంగా రాయలసీమలో తాడిపత్రి చరిత్ర అంతకంటే కొత్తది కాదు కదా. అంతకుముందు చూసాం కదా, ప్రభాకర్ రెడ్డి ఇంటికి పోయి పెద్దిరెడ్డి హంగామా చూసినాం. ఈ మన పోలీసులు వెళ్ళి పెద్దిరెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు తగ్గొట్టి చూసినాం. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే పోలీస్ అధికారులు కూడా స్వామి భక్తి ఎక్కువ ప్రదర్శించాలని నేను అనుకుంటాను అన్ని చోట్ల. అంటే రాజు కంటే రాజభక్తి ఎట్లనో స్వామి కంటే స్వామి భక్తిని ప్రదర్శించారు. ఉదాహరణకు ఒక డిఎస్పీ, ఆ పేరు జ్ఞాపకం వస్తుంది, పక్క జిల్లా నుంచి, అంటే ఉమ్మడి పాత జిల్లాడి పక్క జిల్లా నుంచి తాడిపత్రికి వస్తే ఈఎస్పీ ఓన్ చేసుకుంటాడు, ఆఎస్పీ ఓన్ చేసుకుంటాడు. నువ్వు పంపించావంటే నాకు తెలియదు అంటున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చిందా అంటే ఈయన తెలియదు అంటాడు. ఎట్లా అంటున్నారు అంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఇంకొక ప్రాంతానికి వచ్చి హల్చల్ సృష్టిస్తుంటే దీని మీద ఎవరు బాధ్యత వహించాలి? ఆఎస్పీ, ఈఎస్పీ కదా, వాళ్ళు పంపించారో చెప్పాలి, లేకపోతే నాకు తెలియకుండా ఈయన చెప్పాలి. అందుకని ఇవన్నీ చాలా శేష ప్రశ్నలు ఉన్నాయి వీళ్ళందరి మీద. రెండోది ఏంటంటే మనకు పల్నాడులో 13 సంఘటనలు జరిగినాయి పోలింగ్ రోజు. తెల్లవారి కంటిన్యూ అవుతుందని ఎక్కువ మామూలుగా ప్రెడిక్ట్ చేస్తాం, జరిగిస్తాం, మనం చూస్తాం కదా, అనుకుంటాం కదా. అట్లా పల్నాడులో ఆ నష్టాన్ని చర్య తీసుకోలేదు తెల్లారి. అట్లానే మనకు తాడిపత్రిలో మొదటి జరుగుతున్నాయి, తాడిపత్రిలో చర్య తీసుకోలేదు. అంతేందుకు చంద్రగిరి మన కల్లోలం మన తిరుపతికి వచ్చేదాకా ఎందుకు చర్య తీసుకోలేదు? తిరుపతిలో అయితే పద్మావతి యూనివర్సిటీ ఆ స్ట్రాంగ్ రూమ్ లకు 3 అంచెల భద్రత ఉంది. 3 అంచెల భద్రత ఉండగా ఎవరు ముందుకు వచ్చారు? ఇప్పటికి నేనేమంటున్నానంటే ఈ సీసీ కెమెరాలు అంటే తీయాలి రాజ్యాంగంగా. సీసీ కెమెరాలు ఎవరంటే వాళ్ళు అరెస్ట్ చేయాలి. అదే చెప్పారు ఇవాళ ఎలక్షన్ కమిషన్, అదే అన్నది. మన మీనా గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు, అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ మేము గుర్తించి ఊరుకోవడం కాదు, కొత్త కేసులు అవసరానికి పెడతాం, వాళ్ళని ఇంక్లూడ్ చేస్తాం, వాళ్ళని మొత్తం లిస్ట్ లో చేస్తాం, అరెస్టులు కూడా పూర్తి చేస్తాం అని కూడా 2 రోజులు అయిపోయింది. ఇప్పటిదాకా ఏమీ లేదు. మరి అందుకనే ఇప్పుడు అధికారుల స్థాయిలో ఈ చర్చ జరుగుతుంది. అధికారుల స్థాయిలో మందలింపం జరిగింది, సస్పెన్షన్లు ఇతరతర జరుగుతున్నాయి. నాది ఒకటే ఆరోపణ, ఎన్నికల కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇండియా కింది స్థాయిలో ఉన్న అధికారులు ఎవరు తప్పు చేశారో తేల్చాల్సిన సిట్ వేసింది. అందులో మీరు అన్నట్టు 13 మందిలో అందరూ మనకు విధేయత గల వారు ఉండరు కదా, అందట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. నాకు 13 మందిలో కూడా పై ఆఫీసర్ మీద రాయడానికి అంటే వీళ్ళు బలి కాకుండా ఉండాలి రాయాలి కదా. అక్కడ ఏం జరిగింది? క్షేత్ర స్థాయిలో పల్నాడులో ఏం జరిగింది, తాడిపత్రిలో ఏం జరిగింది, అట్లాగే చంద్రగిరిలో ఏం జరిగింది, తిరుపతిలో ఏం జరిగింది, క్షేత్రస్థాయిలో ఏం జరిగింది అనేది ఇప్పుడు బయట ఆఫీసర్ వేశారు, సిట్ అధ్యక్షుడిగా, సిట్ మన కమిషనర్ గా వేరే వాళ్ళని వేశారు. వీళ్ళందరూ కలుపుకొని చూస్తారని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా సరే ఈ గందరగోళం మొత్తం మీద నాయకులు సేఫ్ గా, మీరు అన్న ఇంతకు మంచి మాట అన్నారు, నాయకులు అందరూ సేఫ్ గా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వెళ్ళిపోయిండ్రు. ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అక్కడ షెల్టర్ ఉంది.
చాలా మంది సామాన్యులు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ పట్టణాలు పోయినరు. ఇప్పుడు వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 2 రోజులు ఆఫ్టర్ పోల్ ఇబ్బంది పడింది ఎవరు? గ్రామాల్లో ఉన్న వాళ్ళు, పట్టణాల్లో ఉన్న వాళ్ళు, లోకల్ గా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అది కాదు సమస్య అంటున్నాను నేను. అందుకని వీళ్ళు కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో చూస్తుంటే మన కార్యకర్తలు చూస్తున్నాం మనం. మన అఖిల ప్రియ పిఏ పరిగెత్తుతుంటే ఇన్నోవా మీదకి వేసింది. అంటే అది కరెక్టా కాదా? ఆయన ఏం చేసిన తర్వాత అంతకుముందు కోసిన ముక్కు చూసినాం, చేసిన తప్పెవరు చూడలేదు అంటున్నా. ఆయన గతంలో ఇంకా దాడి కేసులో నిందితుడుగా ఉన్నాడు. అంతే నేనేమంటున్నాను అంటే వీళ్ళందరూ కూడా కింది స్థాయి కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిందే. నాయకులు సేఫ్ గా ఉంటారు, మనం ప్రమాదంలో ఉంటాం కనుక రాజు కంటే రాజభక్తి, అధికారం చూపెట్టే తప్పే, నా ఉద్యోగం చూపెట్టే తప్పే, నాకు కార్యకర్తలు చూపెట్టే తప్పే అంటున్నా. వాళ్ళందరూ రాత్రి కలుపుకుంటారు, పొద్దున వ్యతిరేకంగా మాట్లాడుకుంటారు, పొద్దున ఒకరి మీద రాళ్ళు విసురుకుంటారు, ఒకరి మీద మాటల రాళ్ళు పెట్టి చేసుకుంటారు. కానీ విసిరే రాళ్ళు వీళ్ళేది కదా, వీళ్ళ తలలు బగలేదు వీళ్ళది కదా. అందుకని కొంచెం ఆలోచన చేయాలి. ఇప్పటికైనా సరే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం చేతిలో లేదు, మొత్తం ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది. ఎప్పటిదాకా జూన్ 6వ తేదీ దాకా, 4వ తేదీ ఫలితాలు లెక్కబెట్టిన తర్వాత కూడా ఫలితాల అనంతరం కూడా మళ్ళీ అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంకొక 15 రోజుల పాటు ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్ కంటిన్యూ చేయమని ఎలక్షన్ కమిషన్ ఆదేశం ఇచ్చింది. అంటే 15 రోజులు అంటే 21 దాకా, 4 అంటే మళ్ళీ వచ్చే నెల జూన్ 21 దాకా సెంట్రల్ బలగాలు ఉంటాయి. ఇప్పటికైనా ఏం చేయాలంటే పోలీస్ స్టేషన్ల వారిగా ఎక్కడైతే అల్లర్లు జరిగినాయి అక్కడ వీటిని ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి సమీక్షించుకోవాలి, అవసరమైతే ఆఫీసర్లు మార్చాలి. ఇక్కడ మళ్ళీ జరగకుండా, ఇక ముందు మళ్ళీ జరగకుండా ఇప్పుడు యాక్చువల్ గా సద్దుమణిగింది. ఈ సద్దుమణిగిన దాని మీద ఎంక్వైరీ చేయాలి, ఎవరి బాధ్యతలో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, రాజకీయ నాయకులైన అధికారుల మీద. తర్వాత ఫలితాలు వెల్లడి తర్వాత కూడా 15 రోజుల అవకాశం ఉంది కనుక ఆ 15 రోజులలో సెంట్రల్ బలగాలను మంచి పూర్తి ఉపయోగించుకోవాలి. మళ్ళీ ఇట్లాంటి దాడులు కూడా చూసుకోవాలి. అది ఎన్నికల కమిషన్ బాధ్యత. ప్రభుత్వం రాష్ట్రాలు ఇప్పుడు రకం చెప్పాలంటే ఇటుపక్క తెలుగుదేశం వాళ్ళు ఆరోపణ చేసుకున్న, అటుపక్క వాళ్ళు చేసుకున్న అధికారులు అంటే ఈ మొత్తం ఎపిసోడ్ అంత కారణం ఏంటి? శాంతి భద్రతలు కానీ పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది. ఎవరు తక్కువ లేదు. తెలుగుదేశం అయిన 6 ఏళ్ళు, ఇవాళ 5 ఏళ్ళు వీళ్ళు కూడా ఈ పోలీస్ వ్యవస్థను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ 4 రోజుల తర్వాత సంగతి మళ్ళీ ఎవరు అధికారులకు వస్తే వాళ్ళు వాడుకుంటారు ఈ వ్యవస్థను. అంటే పాడు చేసింది ఎవరు? ఈ వ్యవస్థను తాబేదాలుగా మార్చింది ఎవరు? వాడి మీద కేసు పెట్టమంటే వీడి మీద వద్దంటే మానుకున్నది ఎవరు? ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. అందుకని అధికార పార్టీ ఏదున్నా ఈ పని చేసింది, ఇంకా ముందు కూడా చేస్తుంది. లేకుండా ఉండాలంటే స్వతంత్ర నేర విచారణ వ్యవస్థ రావాలి. నేను అడ్వకేట్ చెప్తున్నాను రాజదేవన్ గారు, ఈ నేర విచారణ వ్యవస్థను వేరు చేయాలి. పోలీసులు 4 డ్యూటీలు చేస్తున్నారు. ట్రాఫిక్ వాళ్ళదే, విఐపి భద్రత వాళ్ళదే, మనకు మన నేర విచారణ వాళ్ళదే, ఇక అట్లాగే మనకు రకరకాల కోర్టు పనులు వాళ్ళే. ఇవన్నీ వేరు చేసి కొన్ని దేశాల్లో స్వతంత్ర నేర విచారణ వ్యవస్థ ఉన్నది. ఒకసారి ఎఫ్ఐఆర్ దాఖలు కాగానే దానికి అప్పచెప్పాలి, వాళ్ళు చూసుకుంటాం. ఇప్పుడు కూడా ఈ కేసులను కూడా ఈ పోలీసులు దర్యాప్తు చేయదంటున్నాను. వేరే రాష్ట్రానికో సంబంధించిన లేకుంటే స్పెషల్ ఒకటి సిట్ ఎట్లా వేశారు అట్లా వేసి వాళ్ళతో ఎంక్వైరీ చేయించండి. నిజానిజాలు తెలుస్తాయి కదా, ఎవరు దొంగ, ఎవరు దొర, ఎవరు నేరం చేశారు, ఎవరు ప్రోత్సహించారు. కాన్ఫ్లిక్ట్ పెద్దది. ఇప్పుడు మనకు ఎవరైతే నేరం చేసిన వాడికి అంటే నేరం చేయించిన వాడు పెద్దవాడు, వాడిని కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాన్స్పిరసీ ఎవరు చేశారు? రైట్ రామ్మోహన్ రావు గారు, ఒకసారి రవికిరణ్ గారి దగ్గర. రవికిరణ్ గారు, రామ్మోహన్ రావు గారు చేసే సెషన్ అంటే వేరే రాష్ట్రాల వాళ్ళతోటి విచారణ చేయించడం, మనం పెద్ద వాళ్ళ కేసులు వేరే రాష్ట్రాల్లో కోర్టులకు బదిలీ చేయడం చూసాం. అలాగే ఇది చాలా తీవ్రమైన అంశంగా దేశం మొత్తం చూస్తుంది. కాబట్టి బీహార్ ఈశాన్య రాష్ట్రాల్లోనే, బీహార్ లాంటి రాష్ట్రం ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో హింస చెలరేయలేదు. దీన్ని వేరే వాళ్ళు ఎవరికైనా అప్పచెబుతాయి. ఎందుకంటే కింది స్థాయి అధికారులు మంచివాళ్ళు ఉండరని నేను అనలేదు, ఉండొచ్చు కానీ వాళ్ళ కంపల్షన్స్, అఫీషియల్ కంపల్షన్స్ వాళ్ళ పెన్నుని ముందుకు వెళ్ళనీయదు. అది అందరికీ తెలిసిన విషయమే. అందరూ అలా చేయకపోవచ్చు. 10 మందిలో ఒక్కళ్ళు మాత్రమే రాసి మిగిలిన వాళ్ళందరూ లేదండి అట్లాంటిది ఏం జరగలేదంటే ఆ మాటే నెగ్గుతుంది. అవునా కదా రవికిరణ్ గారు? వాసుదేవన్ గారు మీరు అన్నట్టు వినపడుతుందా అండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. మీరన్నట్లు బీహారు ఈశాన్య రాష్ట్రాలలో